హాయ్. టుడే టాపిక్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనమాట. మలబద్ధకం అనేది అసలు ఎవరిలో ఉంటుంది అంటే పిల్లల్లోనూ ఉంటుంది, పెద్దల్లోనూ ఉంటుంది. మెయిన్లీ పిల్లల్లో చిన్నప్పటి నుంచే చూస్తూ ఉంటాం. బట్ అది మనం ఏంటంటే అంత అబ్జర్వ్ చేయమనమాట. అది కాన్స్టిపేషన్ అని చెప్పేసి అంత అబ్జర్వ్ చేయము. అసలు మలబద్ధకం అంటే ఏంటి అంటే మోషన్ అనేది ఇన్ఫ్రీక్వెంట్ గా అవుతుంది అనమాట. అంటే డైలీ వెళ్ళరు, అంటే డే బై డే, లేకపోతే 2 days కి ఒకసారి, లేదా 3 days కి ఒకసారి, వీక్లీ 3 times కానీ అలా వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి స్టూల్ అనేది చాలా హార్డ్ గా పాస్ చేస్తారనమాట. స్టూల్ అంటే మోషన్ అనేది చాలా హార్డ్ గా పాస్ చేస్తారు. అలాగే బ్లడ్ కూడా మోషన్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. దీనివల్ల మలబద్ధకం వల్ల మనకి పైల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రీసెంట్ గా మా పాపకు కూడా చిన్న పాప 2.5 years పాపకు కూడాను పైల్స్ అనేది వచ్చింది అనమాట. అసలు పిల్లల్లో కూడా పైల్స్ ఉంటాయా అని చెప్పేసి మాకే షాక్ అనిపించింది. మేము చిన్నప్పటి నుంచి కూడా తన్ని అంత అంటే తనకి అలా కాన్స్టిపేషన్ ఉన్నా కూడాను జస్ట్ నార్మల్ గా పాల వల్ల అలా అవుతుంది అనే వేలో మేము అది అంత సీరియస్ గా తీసుకోలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే తను ఫేస్ చేస్తుంది ప్రాబ్లం అనేది. తనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అది మోషన్ కూడాను, అది మోషన్ కి ఒక పౌడర్ అనేది అంటే లాక్సేటివ్ టైప్ పౌడర్, మిల్క్ పౌడర్ వాటర్ లో కలుపుకొని తనకి ఇవ్వడం వల్ల మాకేంటంటే కొంచెం అది మోషన్ అనేది ఫ్రీక్వెంట్ గా వెళ్తుంది అనమాట. లేదు అది 1 day ఆపినా కూడా మోషన్ అయితే పాస్ చేస్తుంది, బట్ ఏంటంటే చాలా హార్డ్ గా పాస్ చేస్తుంది అనమాట. అలాంటి తప్పు నాలాగే మీరు కూడా ఎవరు చేయకుండా ఉంటారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అసలు కాన్స్టిపేషన్ అంటే ఏంటి, మలబద్ధకం అంటే ఏంటి అంటే చాలా హార్డ్ గా మోషన్ అనేది పాస్ చేస్తారు. ఇది ఎక్కువగా పిల్లల్లోనూ ఉంటుంది, పెద్దల్లోనూ ఉంటుంది. ఇది వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లలు చాలా భయానికి గురయ్యి ఏంటంటే అది పాస్ చేయడం వల్ల, హార్డ్ గా అవడం వల్ల వాళ్ళలో పెయిన్ అనేది ఉంటుంది కదా, ఆ పెయిన్ రావడం వల్ల వాళ్ళు మోషన్ పాస్ చేయడానికి కూడా కొంచెం భయపడుతూ ఉంటారు అనమాట. పానిక్ అయ్యి మోషన్ కూడా హోల్డ్ చేసుకుంటారు, వెళ్లకుండా ఆపేసుకుంటారు అనమాట. అలాంటి టైంలో ఏంటంటే ఇలా ఆపుకోవడం వల్ల వాళ్ళకి కడుపు నొప్పి రావడం, లేకపోతే అలాగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అసలు ఆ మలబద్ధకానికి కారణాలు ఏంటంటే మెయిన్ డైటరీ ప్రాబ్లమ్స్, అంటే డైటరీ చేంజెస్. ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. తర్వాత చిన్న పిల్లల్లో అయితే కనుక కౌ మిల్క్ అనేది కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. అలాంటి టైంలో కూడా కాన్స్టిపేషన్ అనేది చూస్తాం. నెక్స్ట్ చాలా ఎర్లీగా టాయిలెట్ ట్రైనింగ్ అనేది చేస్తూ ఉంటారు. అంటే తొందరగా వాళ్ళకి మోషన్ ఎలా కూర్చోవాలి, లేకపోతే పాస్కి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ముందుగానే టాయిలెట్ ట్రైనింగ్ అనేది చాలా తొందరగా అంటే 2 early చేస్తారనమాట. అలాంటి టైంలో కూడాను వాళ్ళకి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అసలు ఇది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు దీనికి కారణాలు ఏంటి అంటే సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి మనకి అంటే మోషన్ పాస్ చేసినప్పుడు వాళ్ళు నార్మల్ గా పాస్ చేయకుండా చాలా హార్డ్ గా వెళ్తూ ఉంటారనమాట. అంటే ముక్కల టైప్ లో కానీ, లేదు అంటే చాలా బలవంతంగా వెళ్ళడం కానీ, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసినా కూడా మనకు తెలిసిపోతుంది. చాలా అంటే టైట్ గా వెళ్తూ ఉంటారు, దాన్ని వెళ్ళాలా హోల్డ్ చేయాలా అన్న వేలో వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అంటే పిల్లల్లో. ఈవెన్ పెద్దల్లో కూడా అంటే పెద్దలంటే మనకంటే తెలుస్తుంది కానీ పిల్లలు చెప్పలేరు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే మనం ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు స్టూల్ పాస్ చేసినప్పుడు చాలా హార్డ్ గా పాస్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆ మోషన్ పాస్ చేసినప్పుడు కూడా బ్లడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మోషన్ అనేది హార్డ్ గా పాస్ చేయడం వల్ల స్కిన్ అనేది లోపల రప్చర్ అవుతుంది అనమాట. ఆ రప్చర్ అవడం వల్ల బ్లడ్ అనేది కూడా కనిపిస్తూ ఉంటది. అది ఒకటి సిమ్టమ్. నెక్స్ట్ వచ్చి కొంతమంది పిల్లల్లో కడుపు నొప్పి కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్ గా వెళ్ళరు కదా, 3 days కి ఒకసారి వాళ్ళు వెళ్తారు కదా, అలా వెళ్ళడం వల్ల కడుపు నొప్పి కూడా కంప్లైంట్ చెప్తూ ఉంటారు. అసలు మనకు కాన్స్టిపేషన్ వస్తే డాక్టర్ కి చూపించాలా, లేకపోతే మనమే ఇంట్లో ట్రీట్ చేసుకోవచ్చా అన్న దానికి మెయిన్ ఏంటంటే క్రోనిక్ అంటే ఒక 2 weeks వరకు ఇలాగే కాన్స్టిపేషన్ అనేది కంటిన్యూ అయితే కంపల్సరీ మనం అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాలి. ఎందుకంటే మనం ఇంట్లో అయితే కొన్ని ట్రీట్ చేయలేము. అలా అని చెప్పి ఏది పడితే అది మనం ఇచ్చేయకూడదు పిల్లలకి. కాబట్టి మనం అనేది వెంటనే ఒక 2 weeks అలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంకా ఇది రిపీట్ అవుతుంది అనుకుంటే మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళిన వాళ్ళు డాక్టర్ అనేది కొన్ని లాక్సేటివ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే కాన్స్టిపేషన్ తగ్గడానికి ఏదైనా సిరప్స్ కానీ, లేదు అంటే ఒక పౌడర్స్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం వెంటనే హాస్పిటల్ గానే తీసుకెళ్ళాలి. అలా హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఇంట్లోనే మనం చూద్దాం అనుకుంటే కనుక పిల్లలకి ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటది, కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటది. నెక్స్ట్ వచ్చి బౌల్ మూమెంట్స్ కూడాను అప్పుడప్పుడు వస్తాయన్నమాట. అంటే ఎలాగా 3 days కి ఒకసారి లేదు 2 days కి ఒకసారి వెళ్తూ ఉంటారు. నెక్స్ట్
ఎలా అంటే బౌల్ మూమెంట్స్ లో కూడా పెయిన్ ఉంటది అనమాట. అంటే వాళ్ళు మోషన్ పాస్ చేసినప్పుడు పెయిన్ కూడా కంప్లైంట్ ఉంటది. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. లేదు కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటది, ఫ్యామిలీలో ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉన్నా కూడా మనకి పిల్లలకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సేమ్ థింగ్ అండి, పెద్దవాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ అంటే ఇలాగే ఉంటాయి, ఇవే సింటమ్స్ ఉంటాయి. వాళ్ళు కూడా హార్డ్ గా పాస్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే మెయిన్లీ పైల్స్ అనేది ఉంటది. పైల్స్ కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ అంటే న్యూరాలజికల్ డిజార్డర్స్ కానీ అలాంటి వాళ్ళకి కూడాను ఇలాగా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు కూడాను మనం మోషన్ పాస్ చేయడానికి డైలీ అంటే 2 times ఆర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అంటే వాళ్ళ సివియారిటీని బట్టి అంటే బోత్ ఏ డే లేదంటే ట్వైస్ ఏ డే మనకి సిరప్ కానీ లేదు అంటే ఏదైనా లాక్సేటివ్ కానీ ప్రొవైడ్ చేస్తారు. ఏదైనా కూడా మనకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక హాస్పిటల్లో చూపించడం అనేది చాలా బెటర్. మనం ఇంట్లో ఏదో హాట్ వాటర్ తాగేయడం అంటే హాట్ వాటర్ తాగితే బౌల్ మూమెంట్స్ అనేది మంచిగానే అవుతాయి. బట్ ఏంటంటే అలాంటివి ఒక్కటే పాటించేస్తున్నాం కదా నార్మల్ అయిపోతుంది కాదు. ఈవెన్ దో మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ నెక్స్ట్ డైట్ కంట్రోల్ చేసుకోవాలి. డైటరీ చేంజెస్ అనేది మెయిన్లీ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎందుకు అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఇలా ఫుడ్ అనేది చేంజ్ చేసుకోవడం వల్ల మనం అనేది కొంచెం కాన్స్టిపేషన్ ని కంట్రోల్ చేసేది ఉంటుంది. ఎప్పుడు మనం సిరప్స్ అని లేదు పౌడర్స్ అని యూజ్ చేయలేము కాబట్టి ఇలా డైట్ కూడా మనం చేంజ్ చేసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది తగ్గించుకోవచ్చు. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు మీకు ఇది మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.